హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనకు కావాల్సిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రిప్లై ఇవ్వగలను. నేను 8 to 9 ఇయర్స్ బేబీ గర్ల్కి టాప్ కుట్టాను. చాలా ఈజీగా కరెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనము దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో, ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఇక్కడ 1.5 మీటర్ వరకు తీసుకున్నాను అనమాట. దీని యొక్క మోడల్ ప్రకారం నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇక నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకుని సపరేట్గా స్లీవ్స్కి ప్రిల్స్ కూడా పెట్టుకోవడానికి ప్రిల్స్ కూడా తీసుకున్నాను. బాడీ పార్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ కూడా 1.5 మీటర్ తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ను 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన ఎగులు దిగులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెజర్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. పైన కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి, ఈక్వల్గా ఉండడానికి. తర్వాత నెక్ నుంచి షోల్డర్ వరకు 5.5 పెట్టుకోండి. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్, నెక్కి వచ్చేసి 2.5 ఇంచెస్, ఆర్మ్ లెంత్కి వచ్చేసి 5.5 పెట్టుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. షోల్డర్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇంచ్ నెక్ విడ్త్కి. తర్వాత నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ 5 ఇంచెస్ పెడుతున్నాను, 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ మార్క్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ రౌండ్ కూడా 1 ఇంచ్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. తర్వాత చెస్ట్ లూజ్ 8 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 10 ఇంచ్ కానీ 9.5 కానీ పెట్టేసుకోండి. అంటే డ్రెస్ కుట్టుకుంటాం కదా, ఆ షేప్స్ ప్రకారం పెట్టేసుకోవాలి. చివరి వచ్చేసి 10.5 పెడుతున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకునే దగ్గర కూడా మార్క్ చేసుకొని పెట్టుకొని, తర్వాత లెంత్ ఏ విధంగా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నేను ప్రిల్స్ పెడుతున్నా కాబట్టి ఒక 9 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటా కాబట్టి మీరు టోటల్ లెంత్ వచ్చేసి ఒక 30 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ పెట్టుకోవాలి కదా. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఉక్స్ పెట్టుకుంటాము. లేకపోతే మీరు ఓపెన్లో మీరు ఉక్స్ వద్దు అనుకుంటే 5 ఇంచెస్ పెట్టుకోండి. బ్యాక్ కూడా చివర 1 ఇంచు పెట్టేసుకొని రౌండ్ ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. డౌను నేను కట్ చేసి చూపించాను కదా ఇప్పుడు అక్కడ. మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి సైడ్స్ అందుకు. ఇప్పుడు బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా పెట్టేసుకుని బ్యాక్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ రౌండ్ కూడా లోతు తీసుకోవాలి. ఇక్కడ నీట్గా పెట్టేసుకొని 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకోండి రౌండ్ షేప్. తర్వాత లోతు వచ్చేసి 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నెక్ కట్ చేసుకోకుండా మిగతా పీస్ అంతటిని కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోండి.
నెక్ మళ్ళీ మనము తర్వాత స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లెంత్ వచ్చేసి నేను 11 ఇంచెస్ కానీ 10.5 పెట్టుకోవాలి. వీటితో 7.5 ఉందో లేదో మనం చూసి పెట్టుకోవాలి. వీటితో వచ్చి 7.5 పెట్టుకున్నాను. 2.5 డౌన్ పెట్టుకోవాలి. లెంత్ వచ్చి 10.5 కానీ 11 పెట్టుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్రకారము కట్ చేసుకోండి. తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు కోసం కావాలి కాబట్టి మనకి మనము మార్క్ చేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోండి. నాది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, సారీ అండి. అదేవిధంగా ప్రిల్స్ కూడా లెంత్ ఏ విధంగా పెట్టుకోవాలో అన్నీ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఒక 1/4 ఇంచు పైన లోతు తీసుకోండి. లోతు తీసుకున్నాం కదా, మనం ఫ్రంట్ అక్కడ ఒక చిన్న కట్స్ పెట్టుకోండి. మళ్ళీ సెంటర్ పాయింట్లో కరెక్ట్గా పెట్టేసుకొని ఈ స్లీవ్స్ని సెంటర్ పాయింట్లో ఒక చిన్న కట్స్ పెట్టుకోండి. మనకు అప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్ అంతని కట్ చేసుకోండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మన చేతి ఫింగర్స్తో నీట్గా ఈ విధంగా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల ఈ లైనింగ్ అనేది లోపలికి వైపు కరెక్ట్గా షేప్ మనకి నీట్గా వస్తుంది అనమాట. స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా. కరెక్ట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని నీట్గా నెక్ స్టిచ్ చేసుకోవాలి. మనము ఎక్కువగా లాగకూడదు, లాగడం వల్ల మనకి నెక్ అనేది చెడిపోతుంది, నీట్గా రాదు. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి సైడ్స్ అన్నిటిని లైనింగ్ పెట్టేసి నీట్గా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ముడతలు రాకుండా నీట్గా చేత్తో సర్దుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ రెడీ అయిపోయింది. బ్యాక్ కూడా స్టిచ్ చేసుకుందాము. కొంచెం ఒక 3 ఇంచెస్ ఈ విధంగా ఓపెన్ పెట్టేసుకొని మనం బుక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు అవసరం లేదు అనుకుంటే బ్యాక్ నెక్ కూడా ఒక 5 ఇంచెస్ పెట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని
చేతి వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ లోపల వైపుకు మార్చుకొని స్టిచ్ చేసుకోండి లైనింగ్ని. ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా చూడండి ఎంత సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ కోసం నేను ఇక్కడ 9 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకుని ఫోల్డ్ చేసుకునేసరికి మనకి 8 ఇంచెస్ లెంత్ వచ్చింది. విడ్త్ వచ్చేసి 38 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. మీరు ఇంకా ఎక్కువగా ఉంటే పీస్ ఎక్కువగా పెట్టేసుకోండి. ఈ విధంగా నేను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మనకి బాడీ అనేసి ఎంత లెంత్ అయితే ఉంటుందో కింద డౌను అంత లెంత్ వరకు ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, లెంత్ 9 ఇంచెస్, విడ్త్ 38 ఇంచెస్ పెట్టాను. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి ఈ ప్రిల్స్ని నీట్గా పెట్టేసుకుని ఈక్వల్గా అటాచ్ చేసుకోవాలి. మీరు ప్రిల్స్ వద్దు అనుకుంటే మీ చాయిస్ అనమాట. అది లెంత్ 30 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము పై వైపు ఒక స్టిచ్ చేసుకుంటే చూడడానికి మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ టు బ్యాక్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పెట్టేసి నేను ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా నేను బెల్ స్లీవ్స్ పెట్టేసుకోవాలనుకుని నేను ఇక్కడ కట్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను. అది కూడా వీడియో క్లిప్ మిస్ అయింది. ఈసారి కంపల్సరిగా మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా కట్ చేసుకోవాలో మొత్తం మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒకవేళ ఎక్స్ట్రా మిగిలితే అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. పై వైపు మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా స్లీవ్ అనేది సరిపోతే చివరి నుండి ఈ విధంగా అటాచ్ చేసుకోండి. లేదు మీకు సరిపోదు అనుకుంటే స్లీవ్ అనేది మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకున్నారు కదా. చూడండి ఈ విధంగా మనకి స్లీవ్స్ రెండు వైపులా ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి స్లీవ్స్ రెండు సైడ్లో జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము సైడ్స్ చివరన ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం పిల్లల బాడీ మెజర్మెంట్ ఎంతైతే ఉందో చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరిలో స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనము రెండు వైపులా ఈ విధంగా చివర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. మార్క్ చేసుకునే దగ్గర స్టిచ్ కూడా చేసుకున్నాను. మన పిల్లల లూజ్ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని స్టిచ్ చేసుకోండి. అంతా రెడీ అయిపోయింది. మనము పై వైపుకి తిప్పి ఒకసారి చూపిస్తాను మీకు.
ఈ విధంగా మనకి టాప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఈ విధంగా లెగ్గింగ్స్, మ్యాచింగ్ లెగ్గింగ్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ మీద కానీ మనకి చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు మరి నచ్చితే, మరొకరికి యూస్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.